Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికైతే తెలుసో లేదో నాకైతే నేనైతే ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను. సో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు ఎంత 5th 8 PM అంటే ఈరోజు 8 PM వరకు, అంటే నైట్ 8 వరకు మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చారో ఒక్కసారి మీరు చూసుకోండి సేవ్ చేశారా లేదా అని చెప్పేసి. అండ్ మరొకసారి ఏంటి అంటే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఆర్డర్ ఏమైనా మాడిఫై చేసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి అయితే మీరు చూసుకోండి, ఓకేనా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు తప్పకుండా మీకు ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అలా అయితే మీకు సీట్ వస్తుంది, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అన్న వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు సీట్ రావాలంటే చాలా ట్రై చేయాలన్నమాట. ఎందుకు అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హెవీగా ఉంది. సో దాన్ని చూసుకొని మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఏంటి అంటే, మీరు కాలేజెస్ చూస్ చేసుకునే టైంలో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీరు మోస్ట్లీ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో అవిటికి ఇవ్వండి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మీరు ఫస్ట్ యూనివర్సిటీకి ఎందుకు ఇవ్వమంటున్నారంటే, మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది హ్యాపీగా జరగాలి అంటే అదొకటి ఛాన్స్ అనమాట. యూనివర్సిటీ లెవెల్లో చదువుకోవడం బెటర్, ఎందుకంటే దానికి వచ్చేసి ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది, లేదంటే మనకి ల్యాబ్ అనేది చాలా సరిగ్గా ఉంటుందన్నమాట. సో కాలేజెస్ చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే, కాలేజెస్కి సరిగ్గా ల్యాబ్ ఉండదు అండ్ హాస్పిటల్ కూడా కొన్నిటికి ఉంటుంది అనమాట. బట్ వాళ్ళందరినీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి పంపించాల్సి ఉంటుంది. ఇట్స్ ఓకే, బట్ ఏంటి అంటే అలా అయినా పర్లేదు, కానీ ఇది ఒక యూనివర్సిటీ పెట్టుకుని డైరెక్ట్గా మనకి ఇందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుందని చెప్పేసి నేను అంటున్నాను, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఎవరైతే ఒక పర్టికులర్ కోర్సెస్కి ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒకటి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కొందరు ఉంటారు నాకు బీపీటీ కావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే చెప్పేది, మీరు పర్టికులర్గా మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందా చూసుకోండి. ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు పర్టికులర్గా మీకు కావాల్సిన కాలేజీకి ఇచ్చుకోండి బీపీటీలో. సో లేదు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటే కనుక, బీపీటీలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ బీపీటీలో ఏ కాలేజెస్ ఉన్నాయో ఆల్ ఓవర్ మన ఏయూ రీజన్, ఎస్సీ రీజన్లో వీటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటివి ఏదైతే మీకు ఇష్టమైనటువంటివా, లేదంటే ఎంఎల్టీయా, లేదంటే ఏఎన్టీయా, ఇట్లా ఉన్నాయి కదా పారామెడికల్ కోర్సెస్, అందులో కొన్నిటికి మీరు ఇచ్చేసుకోండి ఎవరికైతే సీట్ రాలేదో ఫస్ట్ ఫేజ్లో. పర్టికులర్గా మాకు ఇదే కావాలి అనేసి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వస్తే దట్స్ ఫైన్, మీరు ఓన్లీ ఈ యొక్క బీపీటీకే ఇచ్చుకోండి. అంటే నేను బీపీటీ అని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఈ యొక్క బీపీటీ ప్లేస్లో మీరు ఎంఎల్డీ పెట్టుకోండి, లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ పెట్టుకోండి, లేదంటే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ పెట్టుకోండి, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఒక పర్టికులర్ కోర్సులో సీట్ రాలేదో మీకు సెకండ్ ఫేజ్లో వస్తుందన్న గ్యారంటీ లేదు, పచ్చిగా చెప్పాలి అంటే, ఓకేనా. అందుకొరికి తప్పకుండా మీరు వివిధ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా అయితే ఇందులో ఒక దాంట్లో సీట్ వస్తుంది. ఇప్పటికే హెవీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి మీకు తెలుసు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మళ్ళీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు మీరు తయారుగా ఉంటారు అంటే మేబీ చెప్పలేము, ఉంటారో లేదో. మళ్ళీ 1 year ల్యాగ్ అవుతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టడీలో మాత్రం ల్యాగ్ అయితే మాత్రం ఇంకా ల్యాగ్ అయిపోతుంది, ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ అయితే మీకైతే తెలుసు కదా. సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చారో ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు హరిబరిగా మీరు చేంజ్ చేస్తే కనుక సేవ్ అవుతుందో లేదో, మళ్ళీ మాడిఫై అవుతుందో లేదో ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఈవెన్ కంప్యూటర్స్తోనే అవుతున్నాయి సరిగ్గా చేంజెస్ లాంటివి, మొబైల్ ఫోన్తో అవ్వట్లేదు. ఒక్కసారి మీరు చూసుకొని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో అండ్ కొత్తగా ఎవరికైతే ఎవరి నేమ్స్ అయితే మెరిట్ లిస్ట్లో వచ్చినాయో వాళ్ళైతే తప్పకుండా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఇవ్వలేదో ఆప్షన్స్ ఈ యొక్క ఫేజ్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే ఇవ్వలేదో ఇచ్చేసుకోండి. అండ్ అంతే, ఇంకా మీకు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అలాట్మెంట్ ఆర్డర్ యొక్క ఫీ పే చేశారో మళ్ళీ అయితే మీరు పే చేయని అవసరం లేదనమాట. సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయని చెప్పాము కదా. సో ఈ యొక్క కాలేజెస్ మీకు యాడ్ అయినాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఈ యొక్క 7 కాలేజెస్, సో ఇవి పెట్టారో లేదా కూడా చూసుకోండి, ఓకేనా. సో ఈ యొక్క బ్రాంచెస్లో బీపీటీ అండ్ ఎంఎల్టీ బ్రాంచెస్లో ఇవైతే ఇవ్వటం అయితే జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దాట్స్ ఇట్. ఒక్కసారి అయితే మీరు చూసుకోండి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చారా లేదా, సేవ్ చేశారా లేదా. సేవ్ చేసే టైంలో ఓటీపీ వస్తుంది, అది కరెక్ట్ ఎంటర్ చేశారా లేదా ఒకసారి అయితే మీరు ఎవరిని చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ చేసుకోండి, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ మనకి మోస్ట్లీ అప్డేట్ వచ్చేసి అంటే నెక్స్ట్ మనకి సీట్ అలమెంట్స్ వచ్చేసి నెక్స్ట్ వీక్లోనే వస్తాయి. ఇప్పుడు ఏం రావు, చాలా ల్యాగ్ అయిపోయింది ఇప్పటికే.
అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని కాలేజెస్ వచ్చేసి బీపీటీ అండ్ ఎంఎల్టీకి కొన్ని కాలేజెస్ యాడ్ అయినాయి అనమాట. అవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి వీటికి కనుక మీరు ఇచ్చారా లేదా ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క 5 కాలేజెస్కి ఓకేనా, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ కనుక ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బట్ టైం వచ్చేసి సేమే ఉంది. ఈరోజు 8 వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ టైం ఇచ్చారు. సో కాంపిటీషన్ హై లెవెల్లో ఉంది కాబట్టి అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అంటే మీరు ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వేరే వివిధ రకాల కోర్సెస్కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా, నేను చెప్పేది అది. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మీరు లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీరైతే లాగిన్ అయ్యి మీ యొక్క నేమ్ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఉంది కదా, అందులో కరెక్ట్గా ఉన్నాయా లేదా, నాకు సీట్ రాలేదు ఫస్ట్ ఫేజ్లో, నాకు పర్టికులర్ కాలేజెస్లోనే కావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ అవిటికి ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రయారిటీ మిగతా వాటికి ఇవ్వండి. ఓకేనా, మిగతా కోర్సెస్కి ఇవ్వచ్చు, కాలేజెస్కి ఇవ్వచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.